అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం ఏ దానాలు చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం. ముందుగా అన్నదానం చేస్తే మనకున్న దరిద్రం అంతా పోతుంది, రుణ బాధలు కూడా తగ్గుతాయి. 2, భూమి దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి, ఈశ్వరుని దర్శించుకునే ప్రాప్తి కలుగుతుంది. వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. తేనె దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది. ఉసిరికాయను దానం చేస్తే ధన ప్రాప్తి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. బియ్యం దానం చేస్తే సకల పాపాలు తొలగుతాయి. పాలు దానం చేస్తే అతి నిద్ర అరికట్టబడుతుంది. పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. కొబ్బరికాయను దానం చేస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనం చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాలంటే మనం ఏదో ఒక రూపంలో ఆ దేవుణ్ణి మెప్పించాలి. మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులన్నీ మనం తీర్చుకోవాలంటే మనకున్న జన్మలలో అతి ముఖ్యమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మలోనే చేసుకోవాలి. అందుకే దానాలు చేయండి. మనకి మించిపోయి దానాలు చేయమని ఎవరూ చెప్పరు. ఎందుకంటే అలా చేయడం వల్ల మనం ఇదైపోతాం కదా. మనం పేదరికంలో ఉండకూడదు. అందుకోసం మన శక్తి మేరకు ఇప్పుడు అన్నదానం చేయమంటే ఏదో వందల కొద్ది మందికి అంతా అన్నదానం చేయమని కాదు. నీ శక్తి ఒక మనిషికి పెట్టు, రెండో మనిషికి పెట్టు, అంతే తప్ప నీకు శక్తికి మించి వందల మందికి గుళ్ళల్లో కానీ ఎక్కడైనా అన్నదానం చేయమని ఎవరూ చెప్పరు. అలాగే మీ శక్తి మేరకు మీ దానాలను చేసి మీ కుటుంబంలో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.